యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. చూడండి, దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. గడిచిన ఈ యొక్క సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. దాదాపు మనం ఈరోజు మరి ఇంక ఒక్క రోజులో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ దినాల్లో మీరు ప్రార్థనలు ఉంటే కనీసం ఈ 30 తారీఖు 31 తారీఖు ఈ 2 రోజులు కనీసం మీరు ప్రార్థనలో ఉంటే ఎంతో మంచిది. ఆత్మ పరిశోధన చేసుకొని మిమ్మల్ని మీరే దేవుని సన్నిధిలో పరీక్షించుకొని దేన్ని విడిచిపెట్టాలో దేన్ని మనం స్వీకరించాలో ఒక్కసారి దేవుని ఆత్మ దగ్గర అడిగి పరిశుద్ధాత్మ పొంది దేవుని బిడ్డలారా ముందుకు నూతన సంవత్సరంలో నూతనమైన అభిషేకముతో ముందుకు సాగాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈరోజు మీకు చెప్పే ప్రవచనం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా వాగ్దానం చేయబడి ప్రవచించబడి ఏ ఒక్క కార్యమైనా జరగకపోయి ఉంటే వచ్చే సంవత్సరం దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యం మీ కుటుంబంలో జరగబోతున్నాయి. ఈ సంవత్సరం థ్యాంక్ యూ లార్డ్. ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే కనుక ఇంకా కొద్ది దినాల్లోనే నూతన సంవత్సరంలో రక్షణ పొందబోతున్నారు. దేవునికి మహిమను చూడబోతున్నారు. నిర్గమకాండం 34:10 దేవుడు మీకు వాగ్దానమై ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం ఎంతో ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు అద్భుతాలు పొందడం ఈజీ అయిపోతుంది. యెహోషువ 3:5 రాయబడి ఉంది. మనం అనేక సార్లు మన మేలు పొందకపోవడానికి గల కారణం మన ఇతరుల మీద ఏలు పట్టి చూపిస్తున్నాం. నేను మేలు పొందకపోవడానికి కారణం పలానా అతను, నేను ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం అతనే కారణం, ఇదే కారణం, ఈ పరిస్థితే కారణం చెప్పి ఎప్పుడూ పరిస్థితి వైపే మనము ఏలు పట్టి చూపిస్తున్నాం. కానీ మనలో మనం పరీక్షించుకోవట్లేదు. యేసుక్రీస్తు 38 ఏళ్ళుగా పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. యోహాను సువార్త 5:5-14 మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి దగ్గర సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు స్వస్థత పొంద కోరుచున్నావా? ఆయన సింపుల్గా చెప్పవచ్చు, ఎస్ నేను స్వస్థత పొంద కోరుచున్నానని. కానీ ఆయనకు ఆ ఉద్దేశం లేదు. వెంటనే నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, నేను దిగడానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు అని ఇద్దరి మీద చాడీలు చెప్పడానికి స్టార్ట్ చేశాడు. పోనీ దాన్ని దేవుడు విన్నాడా? ఎవరెవరు నీ పైన నేరం మోపారు ఒకసారి చెప్పు, వాళ్ళ అంతు తెలుస్తానన్నాడా? అసలు ఇగ్నోర్ చేశాడు. అతడు ఇతరుల మీద నేరం మోపాడు, కానీ తన నీలో దించలేని వాళ్ళ మీద నేరం మోపాడు. తనకంటే ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు, తనకు స్వచ్ఛత కావాలంటూ నేను బాగుపడాలని కోరిక ఆశ కలిగిన వ్యక్తి పైన నేరం మోపుతున్నాడు. దాన్ని కూడా దేవుడు పరిగణలోనికి తీసుకోలేదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎప్పుడు మీరు ఇతరుల మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని అంగీకరించడు. కయ్యను అడుగుతున్నాడు దేవుని చూసి, నా సహోదరుడైన ఏబేలుకు నేను కావలి వాడిని అడుగుతున్నాడు. దాన్ని దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. దేవుడు ఆయన శిక్షించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన వారై ఉన్నారు. మీ యొక్క పొరపాటుకు మీ నష్టానికి ఆత్మీయంగా పడిపోవడానికి కారణం మీ సంఘం కాదు, సంఘ కాపరి కాదు, మీ తోడ పుట్టిన వాళ్ళు కాదు, నీ భార్య కాదు, పిల్లలు కాదు, లేకపోతే ఇంకొకరు కాదు. నీ కావాలని నువ్వే కారణమై ఉండి ఉండొచ్చేమో. దేవుని సన్నిధిలో మోకరించి క్విక్గా మీరు మారు మనసు పొందండి. నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదం మీరు చూడాలనుకుంటే, అద్భుతమైన కార్యాలు చూడాలనుకుంటే మీరు ఈరోజే పశ్చాత్తాపడాలి. అప్పుడు యేసుక్రీస్తు రక్తం 1 యోహాను 1:7 బట్టి మిమ్మల్ని క్షమిస్తాయి. ఎఫెసీ పత్రిక 2:13 బట్టి దేవుడు యేసు రక్తములు తండ్రికి సమీపస్తులుగా చేస్తాయి. యేసు రక్తం మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాయి. రామపత్రిక 5:9 బట్టి. కనుక మీరు పశ్చాత్తాపడాలని కోరుతున్నాను. అలా పశ్చాత్తాపడుతున్నప్పుడే యేసు రక్తం మన జీవితంలో క్రియ చేయడానికి ప్రారంభిస్తున్నాయి. ఈ మాటను దేవుడు దీవించినగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో కనపడే లోపాలను క్షమించండి ప్రభా, మన్నించండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా తండ్రి, మా పాపాలని క్షమించబడడానికి కోరుతున్నాం ప్రభా. అయ్యా పరిస్థితుల పైన, అయ్యా తండ్రి ప్రభా, స్నేహితులు బంధువుల పైన నేరం మోపుతున్నాం ప్రభా. మా ఫెయిలియర్కి కారణం పలానా వాళ్ళు అంటున్నాం, అది సరి అయినది కాదని ఈరోజు మాట్లాడి ఉన్నారు ప్రభా.
మమ్మల్ని ఒప్పింపచేయండి. పరిశుద్ధాత్మ సన్నిధి ప్రతి ఒక్కరు నింపునగాక, ఆయన అభిషేకం తాకునగాక. మీరే దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.